ఏలూరు శాసనసభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి బుజ్జి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏలూరు నగరంలోని 28వ డివిజన్లోని అశోక్ నగర్ ప్రాంతంలో బడేటి బుజ్జి గురువారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను స్వయంగా కలుసుకొని తనను గెలిపించాలని కోరారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా వీధుల్లో పాదయాత్ర చేస్తూ ఆయన ఓట్లు అభ్యర్థించారు. తనను గెలిపిస్తే ఏలూరు నగరాభివృద్ధికి, నగర ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తానని ఓటర్లకు వాగ్దానం చేశారు. స్థానికులు ఎదురేగి పూలు జల్లి పూలదండలు వేసి బుజ్జికి సాదరంగా స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి ఆహ్వానించారు. దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తాను పదవుల కోసం ఎప్పుడూ ఆరాటపడలేదని బడేటి బుజ్జి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయడమే తనకు తెలిసిన రాజకీయమని ఆయన చెప్పారు. అందరూ కలిసికట్టుగా తనను గెలిపిస్తే నిబద్ధతతో పనిచేసి నగర ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. నగరాభివృద్ధికి సాయశక్తులా కృషి చేసి ప్రజల మన్ననలు అందుకుంటానన్నారు. వస్తున్నాయి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవనాల సమృద్ధికి, పేద ప్రజల పెన్నిధులై వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. తెలుగుదేశ 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 సైకిళ్ళొస్తున్నాయి సైకిళ్ళొస్తున్నాయి. ఇటువంటి సమయంలో నా కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పి ఎంతో మంది కుటుంబ సభ్యులందరినీ కూడా నా కుటుంబంలో తెచ్చుకున్నా. ఈ రోజు నా కుటుంబంలోకి వచ్చిన నా కుటుంబ సభ్యులు, నా అక్క చెల్లెల్ని కానీ నా తమ్ముళ్ళు కానీ అందరినీ అడుగుతున్నా. ఈ రోజు నాకు కష్టం వచ్చింది, నన్ను ఆదుకోమని అంటున్నా మీ అందరి తరఫున. భవిష్యత్తులో మీకు చిన్న కష్టం వచ్చినా మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా పనిచేసి పెట్టే బాధ్యత ఏం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకున్నా. నాతో 2 అడుగులు వేయండి, మీ జీవితం చిట్ట చివరి అడుగు వరకు నేను ఉంటానని చెప్పుకుంటామని మోసాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. మా ఆక్రోశం ఆయన మీద కాదు, ఈ పథకాలు తినేసిన విధానం మీద మేము పడుతున్నాం తప్పితే వేరే రకంగా మేమేమి పడుతున్నాం. పదవే కావాలంటే అనేక పదవులు వచ్చాయి. మాకు కూడా పదవుల గురించి నా ఆరాట పోరాటం కాదు. ఈ రోజు పట్ల ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు తీసుకొచ్చా, అందరినీ కలుపుకున్నా. ఈ పక్కనే ఉన్నాడు జనేంద్ర కుమార్ గారు, మాజీ కార్పొరేటర్ సునీత గారిని కూడా మనం తీసుకొచ్చాం పార్టీలోకి. మొన్నే పోటీ చేసినటువంటి సురేష్ గారిని కూడా మా తమ్ముళ్ళతో చెప్పి ఆవిడని కూడా పార్టీలో తీసుకొచ్చా. అందరూ కలిసికట్టుగా అందరినీ కలుపుకొని పట్టణంలో పట్టిన శని వదిలించాలని నా ప్రభుత్వ ఆరాధన అని చెప్తున్నా. మనందరినీ ఒకటే గోలు, ఒకటే చేయడం. అందరూ కూడా కలిసిమెలిసి ఈ రోజు పట్టణానికి పట్టిన శని వదిలించుకుంటే తప్పితే, లేకపోతే భవిష్యత్తు కాలంలో ఎటువంటి ఎమ్మెల్యేలు వస్తారమ్మా? మనకి డబ్బెట్టుకొనేసుకునే ఎమ్మెల్యేలు వస్తారు, సేవ చేసే మనుషులు ఎవడో రాడు. సుమారు 20 సంవత్సరాలు రాజకీయాలు చేశాను నేను చెప్తున్నా మీ అందరికీ. ఏ పండగకు వచ్చినా, పబ్బానికి వచ్చినా, హాస్పిటల్ అన్నా, పెళ్ళన్నా, ఎవరైనా వస్తే, ఏ పార్టీ వ్యక్తులు వచ్చినా, ఎవరైనా ఒక్క వ్యక్తి నా ఇంటి నుంచి ఉత్తి చేతులతో పంపిస్తే నాకు ఓటే కళ. అటువంటి రాజకీయాలు నడిపాను నేను. ఆస్తులు అమ్ముకు రాజకీయాలు చేశాను తప్పితే ఆస్తులు సంపాదించుకుంటాను రాజకీయాలు చేయలే. అటువంటి రక్తం అలా లేదు. మీ అందరి గురించి, మీ అందరి తరఫున ఈ ఎలక్షన్ చేస్తున్నాను కాబట్టి ఒక్కసారి సహకారం చేయండి. పుట్టంతో తెలుస్తాను, నేనేం భగవంతుని కాదు. కానీ మాకు ఒకసారి ఓటేసి మీరు అవకాశం ఇస్తే మా ఎమ్మెల్యే దేవుళ్ళగా పనిచేసి పెట్టాడు, నా పేరు తెచ్చుకునే అవకాశం మీ ద్వారా నేను అడుగుతున్నా.